గతంలో జగన్మోహన్ రెడ్డి చూస్తే కనుక వైజాగ్ బిజినెస్ సమ్మిట్ అని పెట్టి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చానంటూ భారీ ఎత్తున ప్రచారం అయితే చేశారు. అప్పుడున్న గుడివాడ అమర్నాథ్ గారు కూడా అది కంపెనీలు తేటం అంటే చెప్పారు. మరి ఇప్పుడు అసలు ఎలాంటి హడావుడి లేకుండా ఏమీ లేకుండా రోజుకొక కంపెనీ ప్రకటన జరుగుతుంది. నిన్న చూస్తే కనుక టెక్ మహేంద్ర కంపెనీ CEO అయిన ఆనంద్ మహేంద్ర గారు ట్వీట్ చేశారు, త్వరలో మనం కలిసి పని చేయబోతున్నాం అంటూ. మరి అంతకుముందు చూస్తే బిట్స్ పిలానీ వాళ్ళు ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? అసలు ఫస్ట్ మనం బిట్స్ పిలానీ దగ్గరికి వస్తే, అసలు బిట్స్ పిలానీ కానీ టెక్ మహేంద్ర కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమి రావడం మన అపోనెంట్ పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి అసలు ఇష్టమే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళందరూ వచ్చి కుర్రోళ్ళందరూ ఉద్యోగాల్లో చేరితే గంజాయి అమ్మే వాళ్ళు ఉండరు, స్పిరిట్ తాగే వాళ్ళు ఉండరు, మళ్ళీ ఇట్లా బైకుల మీద ర్యాలీకి వచ్చే వాళ్ళు ఉండరు. వీళ్ళందరూ లేకపోతే ఆ పార్టీ అటకెక్కటమే తప్పితే ఏమి ఉండదు. వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే కుర్రోళ్ళ చేత గంజాయి ఒక పక్క నుంచి గంజాయి సాగు చేయించడం, గంజాయి అమ్మడం, ఇంకో పక్క నుంచి మద్యపానంలో ముంచెత్తి వాళ్ళని మత్తులో తేల్చి వాళ్ళ వెనకమాల తిప్పుకోవటం. ఇవే వాళ్ళ ఎజెండాలు. మన రాష్ట్ర యువతని ఏ విధంగా ముందు తీసుకెళ్ళి ఏ విధంగా బాగు చేయాలనే ఉద్దేశమే ఆ వైసీపీ పార్టీకి కానీ వైసీపీ పార్టీలో ఉండే పెద్దలకు కానీ నాయకులకు కానీ ఎట్లాంటి ఆలోచనలు ఉండవు. అక్కడ దాకా నిన్న చూస్తే ఆ మిథున్ రెడ్డి అని ఆయన అరెస్ట్ చేస్తే వాళ్ళ మేనకోడలకి కరెక్ట్గా ఒక 10 సంవత్సరాలు కూడా ఉండవు. ఆ అమ్మాయిని మీడియాలో మాట్లాడిస్తున్నారు. అసలు ఏదైనా కరెక్టే అంటారా? ఇట్లాంటి వ్యవహారాలు ఇట్లాంటివి ఉన్న వాళ్ళు ఈ రోజుకి యువత గురించి కానీ వచ్చే కంపెనీల గురించి మాట్లాడరు. మెయిన్గా బిట్స్ పిలానీ గురించి మాట్లాడితే, మన బిట్స్ పిలానీ అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ నెలలోనే మేము వస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ఒక మెయిల్ ద్వారా మనకి మెసేజ్ పంపించడం చూసాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ పేటీఎం బ్యాచ్ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళకి మీరు రామాకండి, నెక్స్ట్ 5 సంవత్సరాలు మేము వస్తే మీరు ఇక్కడ ఉండరు, పంపించేస్తామని మెయిల్ చేస్తున్నారు. ఇట్లాంటి ఆలోచనల గల్లోళ్ళు కానీ ఎవరైనా సరే యువతకి ఒక ఉద్యోగం కల్పించాలన్నా ఏదైనా చేస్తారని ఈ ప్రజలు ఎవరైనా అనుకుంటారా? అనుకోరని నేను అనుకుంటున్నాను. టెక్ మహేంద్ర దగ్గరికి వస్తే ఆల్రెడీ విజయవాడలో టెక్ మహేంద్ర ఒక సబ్ బ్రాంచ్ నడుస్తుంది. అది 100 ఎకరాల్లోనూ 120 ఎకరాల్లోనూ ఎక్స్పాండ్ చేయబోతున్నారు. దాని ద్వారా 12,000 ఉద్యోగాలు మన రాష్ట్ర యువతకి రాబోతున్నాయి. 12,000 ఉద్యోగాలు మన రాష్ట్ర యువతకి రాబోతున్నాయి. అలాగే TCS 4,700 ఉద్యోగాలు ఆల్రెడీ వైజాగ్లో మేము ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. వైజాగ్ యువతకి అక్కడ పనిచేసుకునేలాగా TCS అక్కడికి, ఇక్కడ బిట్స్ పిలానీ కానీ చదవడానికి కుర్రోళ్ళకి ఇక్కడ, టెక్ మహేంద్ర లాంటి HCL లాంటి కంపెనీలు ఎక్స్పాన్షన్ ఉన్న వాటిని ఎక్స్పాన్షన్ చేసి ఇక్కడ ఉన్న యువతకి ఇక్కడ ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు కానీ మన నారా లోకేష్ గారి ఆచరణ కానీ ముందుకెళ్తుంది. అందరం చూస్తూనే ఉన్నాం. మరి బిట్స్ పిలానీ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ, విద్యా సంస్థ ఆంధ్రాకి వస్తుంది అంటే కనుక అందరూ ఆనందపడాల్సిన విషయం. కానీ నేను ఈ మధ్యకాలంలో ఆయన బిట్స్ పిలానీ వాళ్ళు చేసిన అఫీషియల్ ట్వీట్ కింద కొన్ని ట్వీట్లు అయితే గమనించాను. మీరు రావద్దు, దాంట్లో వైఎస్ఆర్ పేరుతోటే వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ తోటే పెడుతున్నారు. అసలు ఎలా చూడాలంటారు? మరి వాళ్ళ ఖండించలేకపోతున్నాయి జగన్మోహన్ రెడ్డిని ఎలా చూడాలంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు కానీ యువత భవిష్యత్తుకు కానీ ఎట్లాగో సూట్ అవ్వడు. ఎందుకంటే 15 ఏళ్ళు 14 ఏళ్ళకే 10th పేపర్ లీక్ చేసి ఇంటర్లో వాళ్ళ లెక్చరర్లని కొట్టి డిగ్రీలో పేపర్లు కొనుక్కొని వాళ్ళ నాన్న స్టీల్ పళ్ళెంతో కొట్టిన వ్యక్తి ఎట్లాగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు? అసలు ఎట్లా తీసుకెళ్ళగలడా? ఏదో పోయినసారి ఫేక్ హామీలు, ఫేక్ ప్రచారం చేసి ఏదో ఒక ఛాన్స్ అని ఇచ్చారు తప్పితే, ఇచ్చి జనాలు ఇచ్చిన మొదటి సంవత్సరం నుంచే ఎంత బాధపడ్డారో, ఎంతమంది ఆవేదన తెలిపారో మాకు తెలుసు. మాతో ఎంతమంది అన్నారు ఒక్కసారికి ఓటేసినందుకు మా కర్మ మేము అనుభవిస్తున్నాం అనేవాళ్ళు ఎంతోమంది ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు కనీసం ఆ ప్రతిపక్ష పార్టీలకి ఏదన్నా ఇది కామెంట్ చేసేది కూడా లేకుండా ఈ ప్రభుత్వం ఎట్లాగా పనితీరు కనుభవిస్తుందో చూస్తున్నాం. ఇప్పుడు ప్రజలు చూశారు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి, ఎట్లా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎట్లా తీసుకొస్తున్నారు, ఎట్లాంటి కంపెనీలు తెస్తున్నారు, పనితీరు ఎలా ఉంది, ఎట్లా కొనసాగుతున్నాయి మన సమావేశాలన్నీ, ఎంత క్వాలిటీగా ఉన్నాయి అని అందరూ చూస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు కూడా. ముఖ్యంగా వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే కనుక 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల హామీతోటి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది. అదే లెక్కను తీసుకుంటే ఈ సంవత్సరాల కాలంలో 4 లక్షల ఉద్యోగ కల్పన అనేది వాళ్ళు చెయ్యాలి. ఇంతవరకు ఒక ఉద్యోగం కల్పించలేదు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, డిఎస్సి అన్నారు, అది కూడా మోసం చేశారు అంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. మరి దానికి ఏం చెప్తారు? మీరే అన్నారు ఆరోపణలని, ఏదైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకొచ్చి చూపించాలి. డిఎస్సి గురించి ఫేక్ అనే దానికి ఏదైనా ప్రూఫ్ ఉంటే, డిఎస్సి మొన్న రిలీజ్ చేశారు, అది అట్లా ఫేక్ అని ఎలా అంటారు?
అందరూ చూశారు, అందరూ అప్లై చేసుకుంటున్నారు, అందరూ ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్స్ రాయిపోతున్నారు. ఇది దాని అసలు ఫేక్ అని ఎట్లా అనగలరు? ఫేక్ ఆరోపణలు తప్పితే ఏది వాళ్ళు బై పేపర్ మీదగా గాను ఏది చూపించలేరు. 4 లక్షల ఉద్యోగాలు అంటే ఏదైతే నారా లోకేష్ గారి హామీ ప్రకారం చూసుకుంటే కనుక 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అంటే ప్రజెంట్ 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. దాని దిశగా అసలు ఏమన్నా అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చట ఈ కూటమి ప్రభుత్వం? దాని దిశగా అడుగులు వేస్తున్నారు కాబట్టి ఇన్ని కంపెనీలు వస్తున్నాయి. TCS, క్వాంటమ్ వ్యాలీ, మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ వ్యాలీ, ఎన్ని ఎకరాలకు అసలు క్వాంటమ్ అంటే అసలు వైసీపీ వాళ్ళకి అర్థమన్నా తెలుసా? ఏఐ గురించి వాళ్ళకి అసలు ఏదైనా అవగాహన ఉందా? ఏఐ గురించి వాళ్ళకు ఉన్నదంతా ఏంటంటే ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఫేక్ ఫేస్ మార్ఫింగ్లు చేసి అంతవరకే వాళ్ళకి ఏఐ అంటే తెలుసు. గతంలో మన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఎట్లయితే విజన్ 2025 అని చెప్పి పెట్టినప్పుడు ఎంతోమంది ఎన్నో విధాలుగా కామెంట్స్ చేశారు. ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ అనే ఒక పదం తీసుకొని రాగానే ఆ క్వాంటమ్ అనే ఒక షేరు అమెరికాలో ఉన్నట్టుండి $15 ఇంక్రీజ్ అయింది. మీరు ఎవరికి తెలియదు ఈ విషయం. 15 ఒక్క చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చెప్పే మొన్నటిదాకా ఏదో అన్నారు కదా, ఆ వ్యక్తి ఒక క్వాంటమ్ అనే పేరు వల్ల ఆ మైక్రోసాఫ్ట్ పెట్టే ఏఐ టెక్నాలజీ $15 ఇంక్రీజ్ అయిందంటే ఈ ప్రపంచమే నిబ్బెరపోయింది ఆ రోజున. అంటే ఒక్క పదం ఆయన తీసుకోవటం వల్ల అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? రేపు జనవరి నాటికి దాదాపు 1300 మెగాబైట్స్ టెస్ట్ చేసే క్వాంటమ్ సిస్టమ్ మనకు అమరావతిలో రెడీ కాబోతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మరి అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే కనుక మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని అందరినీ తరిమేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ వైసీపీ నాయకులు కానీ చాలా గట్టిగా చెప్తున్నారు. మరి వాళ్ళు చెప్పేదే అది, చేసేదే అది. వాళ్ళంతా ఇంకా మనం ఏం మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసే వాళ్ళు మరి వాళ్ళు ఎలా పనిచేస్తారో, మరి ఆయన ఎట్లాంటి సలహాలు ఇస్తారో మనకు తెలియదులే. కానీ బయటకు వచ్చి ప్రజల సమస్యల గురించి కానీ ప్రజలకు ఏం కావాలి కానీ ఏ రోజు మాట్లాడరు. ఇట్లాగా మంచి ఏదైనా ఎవరైనా మంచి జరుగుతుంటే అసూయ, నలుగురికి ఉద్యోగాలు వస్తాయి అంటే తట్టుకోలేరు, నలుగురు బాగుపడతారంటే తట్టుకోలేరు, అమరావతి రైతులు ల్యాండ్ రేట్లు పెరుగుతాయి అంటే తట్టుకోలేరు. కేవలం వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే కమిషన్లు కావాలి. సరే, ఇవన్నీ కాదు అసలుకి కంపెనీలు ఏదైతే కంపెనీలు ప్రకటిస్తున్నాయో వాటి కింద ఇప్పుడు లూలు మాల్ కానీ లేదంటే కనుక ఇందాక మీరు చెప్పినట్టు HCL కంపెనీ ఏదైతే వైజాగ్లో పెట్టబోతున్నారో అలాంటి కంపెనీలకు కూడా మెయిల్స్ చేయటం, అలాగే APMDC అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే షేర్లు రిలీజ్ చేసిందో ఆ షేర్లు కొనొద్దంటూ మెయిల్స్ చేయటం, అసలు ఈ వైసీపీ నాయకులు ఇలా ఎందుకు చేస్తున్నారు? వైసీపీ కార్యకర్తలు ఇలా చేయడానికి గల కారణం ఏందనుకోవచ్చు అంటారు? కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ బాస్. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అని మనకు ఒక సామెత ఉంది. రాజు, మనం నమ్మే రాజు ఎలా ఉంటామో మనం అలాగే వెళ్ళాలనే దారిలో మనం ఉంటాం. వాళ్ళ రాజు అట్లాంటి మెంటాలిటీ గల్లోడు ఆయన. ఏ కాడికి ఎవరిని కొడదాం, ఎవరిని తిడదాం, నాశనం చేద్దాం, టైర్ల కింద ఎవరిని తొక్కుకుంటూ వెళ్ళిపోదాం అనే ఉద్దేశం తప్పితే ఆయనకి ఏది ఉండదు. ఈ క్వాంటమ్ వ్యాలీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు. చేసి చూపించిన తర్వాత వాళ్ళ నోర్లకి జిప్పులు వేయటం, మనం పండగ చేసుకుంటాం, రెండు ఒకేసారి వస్తాయి.